అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బెంగళూరు అమ్మాయి. సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. సో దానికోసం ఫస్ట్గా మనం కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేది బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలన్నమాట. అండ్ దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇంకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేలోపు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట, పచ్చివాసన వెళ్ళే వరకు. ఇంకా సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడు ఒకేలా పాస్తా చేయడం కాదు, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ అదే కావాలంటారు చిన్న మీ పిల్లలు అయితే. సో ఇంకా ఇందుకోసం నేనైతే మ్యాగీ మసాలా తెచ్చుకున్నాను అనమాట. మ్యాగీ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇందులో నేను సాసెస్ ఏమి కలపట్లేదు, నాకు సాస్ ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి. సో మ్యాగీ మసాలా ఒకటే నేను కలుపుతున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇంకా పచ్చివాసన పోయాక మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇందులోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను వచ్చి 4 టమాటాస్ ఎత్తుకున్నాను అనమాట. చిన్నదైతే 4, పెద్దదైతే 2 చాలు. సో ఇంకా టమాటాలు కూడా వేసుకొని బాగా టమాటాలు మగ్గే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చికెన్ అనేది మనం ముందరే ఎందుకు వేస్తామంటే అది కొంచెం బాగా కుక్ అవ్వాలి కాబట్టి. సో మనం ఇంకా ఫస్ట్గా చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం వేసుకోవచ్చు. మీరు చికెన్ ప్లేస్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇంకా ఇందులోనే మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అనేది వేసుకోవాలన్నమాట. నాకు క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టం, అది కూడా పాస్తాలో వేసే క్యాప్సికమ్ అంటే ఇష్టం అనమాట. సో అందుకే నాకోసమే అమ్మ క్యాప్సికమ్ అనేది వేస్తుంది. అండ్ దాంతోపాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అస్సలు ఈ రెసిపీ మీకు బోరే కొట్టడండి, ఇంకా తినాలనిపించే రెసిపీ అనమాట ఇది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా వచ్చింది, మీ పిల్లలు ఇంకా ఎన్నిసార్లు అడుగుతారు అని తెలుస్తుంది అనమాట. సో ఇందులోనే మనం ఇంకా మ్యాగీ మసాలా ఉంటుంది కదా, సో దాన్ని కూడా కట్ చేసి వేసుకునేయాలి. మీరు ఇంకా టేస్ట్ కావాలనుకుంటే ఇంకొక ప్యాకెట్ కూడా ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు అనమాట. ఇంకా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా. సో ఇందులో మనం ఆల్రెడీ ఫస్టే మనము పాస్తా అనేది 80% వరకు బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. 80-90% వరకు బాయిల్ చేసి పెట్టుకోవాలి. కానీ అది బాయిల్ చేసాక ఇలా మాత్రం పెట్టకండి, ఇలా పెడితే ముద్దగా అయిపోతుంది. సో మేము ఒక ప్లేట్లో వేసి కొంచెం చల్లార్చుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నాం కదా, పాస్తా అయితే రెడీ అయిపోయింది. సో ట్రై చేసి ఎలా వచ్చినా నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.